ఎలోహిం దూత సారాయి నిమిత్తము రాజును రాజసేవకులను రాజు ఇంటి వారందరినీ కొట్టెను. ఫరో గృహమంతా ఆ రాత్రి శోకమయమై పోయెను. ఫరో తనకు సంభవించిన చెడు కార్యమును బట్టి ఇలా అనుకునెను, నిశ్చయముగా ఇది ఈ స్త్రీ వలననే జరిగినది అనుకుని దూరముగా జరిగి ఆమెతో మర్యాదపూర్వకముగా మాట్లాడాను. అప్పుడు రాజు సారాయితో ఇట్లనెను, నాకు చెప్పుము, నిన్ను అర్థించుచున్నాను, నీతో వచ్చిన మనుషుని గూర్చి చెప్పుము. అప్పుడు సారాయి చెప్పెను, ఆ మనుష్యుడు నా భర్త, మీరతనిని చంపుదురేమో అని భయపడి నా సోదరుడని చెప్పితిన నేను. రాజు సారాయికి దూరంగా ఉండెను. ఎలోహిం దూత రాజు ఇంటి వారిపై కలుగు ఉపద్రవమును చేయుట మానుకొనెను. మరుసటి ఉదయమున రాజు అబ్రహామును పిలిచి ఇలా చెప్పెను, నాకు నీవు చేసిన పని ఏమిటి? నీ భార్యను నీ సోదరి అని ఎందుకు చెప్పావు? ఆమె నాకు భార్యగా స్వీకరించినచో ఈ భయంకరమైన ఉపద్రవములు నాపై నా ఇంటి వారిపై పడును. అంటే రాజు సారా దగ్గరకు వచ్చి, ఆమె దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా దూత ఆయన్ని కొట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆయన భయపడి ఆమె దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండటం అనేది జరిగింది. అప్పుడు ఆమెను అడగటం కూడా జరిగింది, నీతో వచ్చినటువంటి ఆ మనుష్యుడు ఎవరు అని ఆమెను అడిగినప్పుడు అప్పుడు సారాయి నిజం చెప్పింది. ఏమనంటే, ఆయన నా భర్త, మీరు చంపుతురేమో అని భయపడి నా సోదరుడని చెప్పానని ఆయనకు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు అబ్రహాముని పిలిపించి, ఎందుకు నీవు నీ భార్యని నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఆమెను నా భార్యగా స్వీకరించినట్లయితే భయంకరమైనటువంటి ఉపద్రవము నాపైన నా ఇంటి వారిపైన పడును కదా అని అబ్రహాముని అడగటం అనేది జరిగింది.